హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనాస్ రెసిపీస్. ఈరోజు మైనాస్ రెసిపీస్లో టమాటో పులుసు ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం బాగా మగ్గిన టమాటోలను తీసుకోవాలి. ఇలా ఒక 4 నుంచి ఒక 5 వరకు తీసుకోవాలండి. పైన ఉండే ఈ బొడిపలను తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటోల్ని. తర్వాత దీనిలోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. మనకి ఆ పుల్ల పుల్లగా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది కదా, అందుకని 4 టమాటోలు తీసుకున్నా కూడా కొంచెం చింతపండు వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా చింతపండు వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని టమాటాలు మగ్గేంత వరకు కూడా వీటిని బాగా ఉడికించుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం ఉడికించిన టమాటోల్ని చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లిపాయ వేసేసుకోవాలండి. తర్వాత దీనిలోకి ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న వీటిని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలండి. ఇవి కొంచెం చిటపటమనిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఈ పులుసులోకి. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మీకు ఇంగువ ఫ్లేవర్ ఇష్టమైతే ఇంగువ ఫ్లేవర్ వేసుకోండి. ఆల్రెడీ మనం వెల్లుల్లిని మిక్సీ పట్టేసాం కాబట్టి ఇక్కడ వేయనవసరం లేదండి. ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా వేసేసుకుని మనం దీనిలోకి కొద్దిగా పసుపు, అలాగే కారం ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం మిక్సీలో పచ్చిమిర్చి యాడ్ చేసాము, అలాగే తాలింపులో కూడా మిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసి బాగా మరిగించుకుందామండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి బాగా ఇదంతా కూడా మరిగించేసుకుందాము. చూడండి, ఇదంతా కూడా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దీనిలోకి ఉల్లిపాయల్ని కట్ చేసుకుని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్క ఆ పులుపుదనం వచ్చి చాలా బాగుంటుంది. అదే మనం ఫ్రై చేసేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయండి. ఇలా వేసుకుంటే కొంచెం క్రంచీగా ఉండి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనాస్ రెసిపీస్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనాస్ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.